హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఇది వచ్చేసి శ్రీరామ్ ఆటోమాల్ నోయిడా నియర్ ఢిల్లీ అండి. ఇక్కడ వచ్చేసి ప్రతి గురువారం రోజు ఆక్షన్ జరుగుతుందండి. ఇక్కడికి రావాలంటే ఎంట్రీ ఫీజు వచ్చేసి 20,120 రూపాయలు ఉంటుందండి. ఒకవేళ వెహికల్ మనం ఏమి తీసుకోపోతే మన అమౌంట్ మనకి రిటర్న్ ఇస్తారు. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 45 అండి. ఇది వచ్చేసి 2011 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ VXI అండి. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ ప్లస్ సిఎన్జి అండి. పెట్రోల్తోనూ సిఎన్జితో రెండింటితో యూజ్ చేసుకోవచ్చు ఈ వెహికల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదండి, ఆర్టీఏ ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ వెహికల్ తీసుకుంటే ఆర్టీఏ ఫామ్స్ ఇస్తారండి. ఇది ఆర్టీఏ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఢిల్లీ అండి. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి ఇప్పటి వరకు 69,900 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. దీని టైర్ కండిషన్ కూడా 60 నుంచి 70% అయితే ఉన్నాయి. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారండి. కండిషన్ వాళ్ళు ఏది ఇచ్చినా కానీ మనమే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,60,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయలు చెప్తున్నారండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 24 అండి. ఇది వచ్చేసి 2015 మోడల్ మారుతి వాగనర్ RDO అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి ఎక్స్పైర్ అయిపోయిందండి, ట్యాక్స్ లేదు దీనికి. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు యూజ్ చేసుకోవచ్చు అండి మనం. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ లేదండి, ఇన్సూరెన్స్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఆర్టీఏ వచ్చేసి ఢిల్లీ నార్త్ అండి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి ఇప్పటి వరకు 32,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. దీని కండిషన్ వచ్చేసి యావరేజ్ అని ఇచ్చారు. దీనికి టైర్ కండిషన్ కూడా 50% వరకు అయితే ఉన్నాయండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,50,000 నుంచి 1,70,000 రూపాయల వరకు చెప్తున్నారండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 36 అండి. ఇది వచ్చేసి 2019 మోడల్ రెనాల్ట్ క్విడ్ RXL అండి. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదండి, ఆర్టీఏ ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ వెహికల్ తీసుకుంటే ఆర్టీఏ ఫామ్స్ మాత్రమే ఇస్తారు. ఇది ఆర్టీఏ వచ్చేసి సౌత్ ఢిల్లీ అండి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి ఇప్పటి వరకు 12,400 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,80,000 నుంచి 3,00,000 రూపాయల వరకు చెప్తున్నారండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 26 అండి. ఇది వచ్చేసి 2014 మోడల్ మారుతి స్విఫ్ట్ VDI అండి. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి డీజిల్ అండి. ఇది దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఆర్టీఏ వచ్చేసి నోయిడా. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషను. ఇది కండిషన్ వచ్చేసి అయితే యావరేజ్ అని మెన్షన్ చేశారండి. ఈ వెహికల్ మొత్తం నీట్గా రీపెయింట్ వేశారండి. సూపర్ ఉంది అసలు, పెయింట్ అయితే నీట్గా వేయించిండు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,00,000 నుంచి 3,20,000 రూపాయలు చెప్తున్నారండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 51 అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ హోండా అమేజ్ 1.2 EMT IV టెక్ అండి. ఇది వచ్చేసి ట్యాక్స్ లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి డీజిల్ అండి. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ లేదండి, ఆర్టీఏ ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ వెహికల్ తీసుకుంటే ఆర్టీఏ ఫామ్స్ మాత్రమే ఇస్తారండి. ఈ వెహికల్ మీటర్ రీడింగ్ వచ్చేసి 1,84,000 అయితే తిరిగిందండి ఇప్పటి వరకు. దీని కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. టైర్ కండిషన్ కూడా బాగానే ఉందండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,30,000 నుంచి 2,40,000 రూపాయలు చెప్తున్నారండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 57 అండి. ఇది వచ్చేసి 2015 మోడల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం అండి. ఇది వచ్చేసి ట్యాక్స్ లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదండి, ఆర్టీఏ ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ వెహికల్ తీసుకుంటే ఆర్టీఏ ఫామ్స్ ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళు. ఇది ఆర్టీఏ వచ్చేసి నార్త్ వెస్ట్ ఢిల్లీ అండి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి ఇప్పటి వరకు 1,00,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. దీని టైర్ కండిషన్ కూడా బాగుందండి. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 4,00,000 నుంచి 4,20,000 రూపాయలు చెప్తున్నారు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 39 అండి. ఇది వచ్చేసి 2020 మోడల్ టాటా టియాగో XT అండి. ఇది వచ్చేసి ట్యాక్స్ లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదండి, ఆర్టీఏ ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఆర్టీఏ వచ్చేసి గాజియాబాద్ అండి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీని కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. దీనికి మీటర్ రీడింగ్ కూడా మెన్షన్ చేశారండి. మీటర్ రీడింగ్ వచ్చేసి 25,600 కిలోమీటర్లే తిరిగిందండి ఇప్పటి వరకు. ఈ వెహికల్కి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. అవి మన వెహికల్ తీసుకుంటే అవన్నీ మనమే చేసుకోవాలి. ఈ మైనర్ స్క్రాచెస్ ఉన్నాయండి ఎక్కడో ఒకటి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 4,00,000 నుంచి 4,20,000 రూపాయలు చెప్తున్నారండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 29 అండి. ఇది వచ్చేసి 2016 మోడల్ హోండా i10 అండి మ్యాగ్నా. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు ఉన్నాయండి. దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదండి, ఆర్టీఏ ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ వెహికల్ తీసుకుంటే ఆర్టీఏ ఫామ్స్ ప్రొవైడ్ చేస్తారండి. దీనికి ఆర్టీఏ వచ్చేసి ఫరీదాబాద్ అండి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి ఇప్పటి వరకు మీటర్ రీడింగ్ 71,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. దీని టైర్ కండిషన్లో కూడా బాగానే ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ అని ఇచ్చారండి. ఈ వెహికల్కి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి, మైనర్ స్క్రాచెస్. ఏంటంటే అవి మనం రిపేర్ చేయించుకోవాలి వెహికల్ తీసుకున్నాక. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,00,000 నుంచి 3,20,000 రూపాయలు చెప్తున్నారండి. ఎవరికైనా ఈ వీడియోలో ఏ వెహికల్ ప్రైస్ మీకు బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.